తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడం బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు వంటిదని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమాముద్దీన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించినందుకు గాను సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాయని, ఈ పథకాల అమలు వల్లే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలిచిందన్నారు. ఇదే పనితనాన్ని కొనసాగిస్తూ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్, షాబుద్దీన్, సలీం పలువురు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం. ఇది రేవంత్ సర్కార్ విజయం. ఇది ప్రజలు తమ ఓటు ఎంతమంది మభ్యపెట్టినా, టీఆర్ఎస్ వాళ్ళు ఎంత మభ్యపెట్టి ప్రజలను ఎంత దూరం చేయాలనుకున్నా కానీ ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లోనే మాకు ఇన్ని గ్యారంటీలు అమలు చేసి మా ప్రజలు మా ఇబ్బందులను దూరం చేసిన వ్యక్తి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరీ ఒక్కొక్క దగ్గర మొత్తం మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకున్నాం. ఇది మా ప్రభుత్వం విజయం. రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఇదే తీరుగా 43 వార్డుల చైర్మన్ కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం. ఇది మీకు చెంపపెట్టు. మీరు ప్రజల దగ్గర విశ్వాసం కోల్పోయారు కాబట్టి ఇలా మాకు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించినారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికైనా సరే, జీఎంసీ ఎలక్షన్ల సరే ఇదే పని తీరుగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ మేము గెలవబోతున్నాం.